కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మావుడాడ ఆంధ్ర మణికంఠ క్షేత్రం మావుడాడ శ్రీ మణికంఠ స్వామివారి దేవస్థానం నందు కొలువైయున్న జగన్మాత పరాంబిక జ్ఞానవల్లి చదువుల తల్లి సరస్వతీ మాతగా 8వ రోజు దర్శనమిచ్చింది. వందలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో మణికంఠ క్షేత్రానికి విచ్చేసి చదువుల తల్లికి పూజలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మోహిత్ శుక్ల పద్మనాభాచార్యులు ఆధ్వర్యంలో విద్యార్థులచే అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు భక్తులకు మణికంఠ స్వామివారి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పుస్తకాలను పెన్నులను ఉచితంగా అందజేశారు. సరస్వతి లేహ్యం కలిపిన ఆవు పాలను ప్రసాదములను భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా గురుస్వామి డిఆర్కే రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సప్తమి మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీ మాతగా పూజలు అందుకుంటుందని భక్తులు అమ్మవారి పూజల్లో పాల్గొని విద్యార్థులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని భక్తులకు ఎటువంటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలను ఆలయ కమిటీ తరపున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మావుడాడ మణికంఠ ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు భవానీలు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు గొల్లల మామిడాడ శ్రీ మణికంఠ స్వామివారి దేవస్థానంలో కొలువైనటువంటి జగన్మాత కనకదుర్గ అమ్మవారు సప్తమి మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి మాతగా అలంకారం చేయడం జరిగింది. అందులో భాగంగానే పరిసర గ్రామాల్లోనూ అలాగే గొల్లల మామిడాడ గ్రామంలో ఉన్నటువంటి భక్తులు తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క పిల్లలను తీసుకొచ్చి జ్ఞానవల్లి చదువుల తల్లి అయినటువంటి సరస్వతీ మాతకు పుస్తక పూజ నిర్వహించడం జరిగింది. ఆలయ ప్రధానార్చకులు మోహిత్ శుక్ల మరియు పద్మనాభాచార్య ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ కూడా పెన్ను మరియు పుస్తకాలతో ఈ అర్చన చేయించడం జరిగింది. అనంతరము కూడా శ్రీ మామిడాడ మణికంఠ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ తరపున ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా పెన్నులు పుస్తకాలు అలాగే సరస్వతీ లేహ్యం కలిపినటువంటి ఆవు పాలను కూడా విద్యార్థులందరికీ కూడా అందజేయడం జరిగింది. అలాగే గ్రామంలో గ్రామదేవతగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ నేరేళమ్మ నూకలమ్మ ఆలయంలో కూడా పుస్తక పూజ నిర్వహించడం. శివారు సూర్యనారాయణపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేయించేసి ఉన్నటువంటి సరస్వతీమాత ఆలయంలో కూడా ఈ యొక్క పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి పునీతులై జ్ఞానాన్ని సముపాదించాలని ఆ సరస్వతీమాతను ప్రతి ఒక్కళ్ళు కూడా వేడుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుతూ జై సరస్వతీదేవి నమః.